ఈరోజు ఎందుకు నాకు చాలా బాధగా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే మా డాడీ కోసం నేనేం పాపం చేసుకున్నాను కానీ మా డాడీని మిస్ అయ్యాను. మా పిల్లలు కానీ మేము కానీ అందరం మిస్ అయ్యాం. సంక్రాంతి పండుగ అయిపోయిన తర్వాతనే మా డాడీ సిక్ అయింది ఫ్రెండ్స్. అంటే సంక్రాంతి భోగి సంక్రాంతి అయిపోయింది. సో సాడ్ పెరాలసిస్ వచ్చింది. సరే నిద్రలో వచ్చింది, ఎవరు చూడలేదు ఫ్రెండ్స్. అసలు మేము వెళ్ళలేదు పండగకి. నేను మా అత్త వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. డాడీ మా మమ్మీ అందరూ ఎవరి రూమ్లో వాళ్ళు పడుకున్నారు. మా అన్నయ్య వాళ్ళ రూమ్లో మా అన్నయ్య వాళ్ళు, మా అమ్మ వాళ్ళ రూమ్లో మా అమ్మ వాళ్ళు పడుకున్నారు. సర్లే పడుకొని పండుగ పుట్ట కొంచెం ఎంజాయ్ చేసి తిని తాగి పడుకున్నారు కదా అనేసి తనని కూడా ఎవరు లేపలేదు. మా అమ్మ కూడా పడుకుంది లేటే. మా వదిన ఒక్కత లేచింది. మా అన్నయ్య నెక్స్ట్ డే లేచి డ్యూటీకి వెళ్ళిపోయారు. అతనికి డ్యూటీ ఉందంట ఆ రోజు. నిద్రలో వచ్చిందంట. నిద్రలో రాకపోతే కలిసి మా డాడీ ఇప్పుడు ఉండేవారు. అప్పటికైనా మా అన్నయ్య డ్యూటీకి వెళ్ళేటప్పుడు డాడీ స్వెటర్ ఎక్కడ పెట్టామని పిలిచిందంట. అనే సౌండ్ మాత్రం ఇచ్చాడంట. సర్లే మా డాడీ పడుకున్నాడు కదా, ఎందుకు డిస్టర్బెన్స్ చేయడం అనేసి డోర్ కొట్టిండంట. అన్నాడంట మా డాడీ. మా అన్నయ్యనేమో డోర్ డాడీ నేను స్వెటర్ తీసుకుంటానంట. అంటే అన్నాడంట. అంటే సర్లే మా డాడీ పడుకున్నాడు కదా, డోర్ ఇట్లా దొబ్బంగానే వచ్చేసిందంట. వెళ్ళి స్వెటర్ తీసుకొని వెళ్ళిపోయిందంట తను. మా వదిన లేచి సర్లే నైట్ లేట్ అయింది కదా పడుకోవడం, మేము సర్లే పడుకొని వాళ్ళిద్దరు అనేసి మా అమ్మని లేపలేదు, మా డాడీని లేపలేదు. పిల్లలిద్దరూ వాళ్ళతోనే పడుకుంటారు అన్నమాట. వాళ్ళ నలుగురు అలాగే పడుకున్నారు. వీళ్ళిద్దరు లేచిరు. సర్లే అని కొంచెం లేట్ అయింది, 8 o'clock అట్లా అయిందంట. లేచి మా అమ్మ ఏంది ఇంకా లేవట్లేదు, చాలా టైం అయిపోయింది ఇంకా లేవు అని చెప్పేసి తీసేసరికి కళ్ళు గుడ్లు తెలిసి పడుకున్నాడంట. కాళ్ళు చేతులు అసలు సపోర్ట్ చేస్తలేవు లేవడానికి. చాలా ఏడుస్తూ అంబులెన్స్ కాల్ చేసి అందరూ హాస్పిటల్కి తీసుకెళ్ళి జాయిన్ చేసిరు ఫ్రెండ్. అంతకంటే ముందు సంక్రాంతి పండుగ వస్తే మా డాడీ కంపల్సరీ అంటే ఎప్పుడైనా గుర్తుకుంటారు. కన్న వాళ్ళని మనం ఎలా మర్చిపోతాం చెప్పండి. ఏ చిన్న విషయానికైనా అసలు ఎప్పటికీ గుర్తుండిపోతారు. ఎందుకంటే మా పిల్లలు కూడా డాడీ అని పిలిస్తే మా డాడీ సడన్గా గుర్తుకొచ్చేది కంపల్సరీ మర్చిపోను అసలు. మనం అనుకుంటాం ఫాదర్స్ డేనే ఫాదర్స్ గుర్తుకొస్తారు, మదర్స్ డేనే మదర్స్ గుర్తుకొస్తారు అని అనుకుంటారు. కానీ లేదు, మా పిల్లలు డాడీ అనుకుంటారు, మా డాడీ గుర్తుకొచ్చేస్తారు, కంపల్సరీ గుర్తుకొస్తారు. కొంతమంది చూస్తే నేను ఏ పాపం చేసిన మా డాడీ మిస్ అయిపోయింది అనిపిస్తుంది నాకు. సంక్రాంతి పండుగ అప్పుడు మిస్ అయ్యాను ఫ్రెండ్స్. పండుగ అయిపోయిన తర్వాత హాస్పిటల్లో వేసాం. 1 week హాస్పిటల్లో ఉన్నారు. తర్వాత చనిపోయారు హాస్పిటల్లోనే. అంతకంటే ముందు సంక్రాంతి పండుగకి రమ్మని నాకు కాల్ చేసినప్పుడు అప్పుడు మేము ఇల్లు కట్టుకుంటున్నాం అన్నమాట. కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. సర్లే డాడీ మేము ఇక్కడ లేకపోతే కుదరదు, ఇంట్లో పని నడుస్తుంది కదా, కంపల్సరీ నేను ఉండాల్సిందే, టీ పెట్టియాలి టైంకి, వాళ్ళు డ్యూటీలోకి వెళ్ళిపోతారు, నేను కంపల్సరీ ఉండాలి డాడీ అని చెప్పేసి మా డాడీని కన్విన్స్ చేసిన. మా డాడీ ఏమంటాడు, అసలు సంక్రాంతి కంటే ముందు నుంచే కాల్ చేస్తున్నాడు. మనం అలా అనుకోలేదు కదా, చాలా యాక్టివ్గా ఉన్నాడు. నిజంగా దేవుడు ఎందుకు అట్లా చేసి నాకు ఇప్పటికీ అర్థం కాదు. చాలా యాక్టివ్గా ఉన్నాడు అతను. ఫోన్ చేసి మాట్లాడతాడు, అరే మాట్లాడరా, తిన్నవారా, ఏం చేస్తున్నావురా, ఎదురా అనేది మాట్లాడతాడు. మగవాళ్ళని పిలిచినట్టే పిలిచాడు మా డాడీ మమ్మల్ని. నాకు ఎలవడే అరే ఏంద్రా అదిరా ఇదిరా అది కాదు బే ఇదిరా అని పిలిచేటోడు. అట్లనే మాట్లాడు బే అని అంటుండే. నాకు పని ఉంది డాడీ, నేను కొద్దిసేపు అయినాక చేస్తా అనేదాన్ని ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మా డాడీ అన్నది, పని నాకంటే ఎక్కువ మాట్లాడు బే.
అంటే సరే డాడీ నువ్వు వినేటట్టు లేవు, సర్లే నేను తర్వాత పని చేసుకుంటా, చెప్పు ఏంటో అని అంటే, పండగకి ఇంటికి రాలేవు, కనీసం మాట్లాడనన్నా మాట్లాడవారా బై అని మాట్లాడిండు ఫ్రెండ్స్. చాలాసేపు అంటే చాలాసేపు మాట్లాడిండు. కానీ సంక్రాంతి పండుగ అంటే అట్లా అనుకుంటాం, ఎవరి పోయే టైంలో వాళ్ళు పోతారు, కానీ మనకు ఫీలింగ్ లేదు అనేది ఉంటుంది. అట్లా ఫోన్ చేసేటోడు ఎన్నిసార్లు అంటే ఫ్రెండ్స్, నిజంగా రోజు ఫోన్ ఉంది కదా అనేది అసలు అతనికి ఎన్నిసార్లు అనేది, ఆగు డాడీ నేను తర్వాత కాల్ చేస్తే, ఆగు డాడీ నువ్వు ఊరికే దమ్ చేయి డాడీ నాకు పని ఉంది డాడీ అన్నా కానీ సరే, నాకంటే ఎక్కువ నారాబాయి నీకు పని, మాట్లాడు నాతో మాట్లాడు, నువ్వు పండక్కి రాలేదు కనీసం మాట్లాడవారా బాయ్ అని మా డాడీ ఫోన్ చేసి మాట్లాడుతాడు. ఇప్పుడు అతని మాటలు విందామంటే లేదు, అతని స్పర్శ కూడా లేదు కదా ఫ్రెండ్స్. నిజంగా అసలు సో సాడ్ ఫ్రెండ్స్. అందరూ పేరెంట్స్ని మంచిగా తీసుకుని, ఆడవాళ్ళకైతే వీలు కాదు ఫ్రెండ్స్, ఎందుకంటే అంత వాళ్ళ ఇంట్లో ఉంటారు కదా, మనం చూస్తా అన్నా వాళ్ళు ఉండరు ఫ్రెండ్స్, ఎందుకంటే వాళ్ళ ఇంటి దగ్గరనే కంఫర్ట్ ఉంటుంది అనేసి వాళ్ళు రారు మన దగ్గరికి. కానీ మేమైతే చాలా మిస్ అయ్యాం మా డాడీని. ఎందుకో నాకు ఈ విషయం మీకు అందరికి చెప్పాలనిపించింది ఫ్రెండ్స్, చెప్పాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.